హలో అండి. అందరూ బాగున్నారా? ఏంటి ఇంత పెద్ద బాక్స్ తీసుకొస్తుందా అనుకుంటున్నారా? ఇప్పుడే అమెజాన్‌లో నేను ఆర్డర్ చేసింది ఆటోలో అయితే వచ్చేసిందండి. ఇలా పెద్ద పెద్దవైతే ఆటోలో వస్తాయండి. చిన్న చిన్నవైతే మన కొరియర్ బాయ్స్ బైక్ మీద తెచ్చేస్తారు. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా? నేను ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానండి ఇది కొనాలి, కొనాలి అని. కానీ ఈ రోజుకి కుదిరింది. ఇప్పటికీ ఇంటికొచ్చేదాకా నాకు డౌటే. మా అమ్మ, మా నాన్న నన్ను తిడతారేమో అని. ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా ఆర్డర్ చేశాను నేను. నేను ఎన్నో రోజుల నుండి ఐరన్ చేసుకోవాలి, చేసుకోవాలి అనుకుంటూ అంటే ఆ ఇంట్లో చేసుకుంటాము. మంచం మీద చేసుకోవాలి లేదా కింద నేల మీద సాపేసుకొని, దుప్పటేసుకొని చేసుకోవాలి. దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. మేము ఈ ఇంట్లో చేరి ఒక 10 ఇయర్స్ దాటిపోయింది. ఈ ఇంట్లో చేరాక మాక్సిమం ఐరన్‌కి బయట ఇవ్వలే ఎప్పుడు బట్టలు. అంటే మా నాన్నవైనా, నావైనా మేమే చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలవాటు తప్పిపోయిందనమాట. సరే అనేసి ఇంక మేమే చేసుకునేది కదా! బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది. కంఫర్ట్ లేదు ఎలా చేసుకోవాలన్నా అనేసి అసలు ఈ మధ్య ఐరన్ చేయడమే మానేశాము. ఇంకా అంతకుముందు తిరుపతి వెళ్ళేటప్పుడు చక్కగా కూర్చొని మంచం మీద కావాల్సినవి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కానీ మంచం మీద చేయాలన్నా, కింద చేయాలన్నా చాలా కష్టంగా నడుము నొప్పి వస్తుందండి. అందుకని సొల్యూషన్ ఏంటి అంటే ఇది ఎప్పటి నుండో నా మైండ్‌లో ఉంది. కానీ ఈ రోజుకి నేను ఎట్లోకట్లా ఆర్డర్ చేశా. ఇంతకీ ఇదేంటి తెలుసు కదా! ఐరనింగ్ బోర్డ్ అండి. అమెజాన్ బ్రాండ్ సాలిమో అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1599 అండి. ఇది మనకైతే ఈజీగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టొచ్చు. మాది చాలా ఇరుకిల్లు కాబట్టి నేను ఏది ఆర్డర్ చేయాలన్నా ముందు మా అమ్మ, మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి. నువ్వన్నీ కొంటా ఉంటావు, ఇంట్లో అడ్డాలు పెడతా ఉంటావు అంటారు. ఎందుకంటే నేను వీళ్ళని అడగకుండానే కొన్ని కొన్ని కొంటా ఉంటాను. ఎందుకంటే నా డబ్బులు కదా అంట. నీ డబ్బులు మా డబ్బులు కాదమ్మా, ఎవరి అయినా ఇంట్లో అడ్డం కదా! ఇల్లు ఇరుకున్నప్పుడు మనం చూసుకొని కొనాలి. అన్నీ ఇరుకైపోతుంది కదా అంటారు. నేనేమంటానంటే ఇది ఈజీగా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టొచ్చు అని అంట. అప్పటికి మా నాన్న మధ్యాహ్నం వచ్చి కాసేపు 1600 ఎందుకు దండగా అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే కొన్ని కొన్నింటికి డబ్బులు పెట్టాలి. ఇప్పుడు ఇది ఎంత అవసరం మనకి. ఐరన్ అనేది రెగ్యులర్‌గా చేసుకోలేకపోయినా ఖచ్చితంగా ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు, గుడికెళ్ళేటప్పుడో, బజార్‌కి అంటే బయటికెళ్ళేటప్పుడో, చక్కగా ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు ఐరన్ చేసిన బట్టలు ఏసుకోవాలి కదా! అఫీషియల్‌గా. ముడుచుకుపోయినయి ఆ మంచాల మీద కూర్చొని చేయాలంటే నడుము నొప్పొస్తది నాకైతే. కానీ ఇది మాత్రం చాలా బాగుందండి. ఐరన్ చేసుకోవడానికి మనకి ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా అది స్టీల్‌ది ఇచ్చారు. అది హీట్ రెసిస్టెంట్ అనమాట. పైన మనకి వుడెన్ అనమాట అది. వుడ్‌తో చేసింది. దానికి మనకి ప్రొటెక్టర్ ఉంటది కదా! అలా కవర్‌లాగా ఏశారు. అది మెత్తగా ఉంది. చక్కగా దాని మీద మనం శారీస్ ప్రీ ప్లీటింగ్ చేసుకోవచ్చు, ఐరన్ చేసుకోవచ్చు, షర్ట్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కింద మనకి ఈ లెగ్స్ వచ్చేసి మనకి మన హైట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంటే మనకి ఈ లెగ్‌కి దగ్గరగా పెట్టామనుకోండి హైట్ ఎక్కువొస్తది. అలా దూరం దూరంగా ఫిట్ చేస్తూ ఉంటే హైట్ అనేది తక్కువొస్తూ ఉంటుంది. సో, మన లెంగ్త్‌ని బట్టి దాని హైట్ అంటే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ బాగుంది. నేను ఆర్డర్ చేయడానికి ఇంకో రీజన్ ఏందంటే శారీస్ సేల్ చేస్తున్నా గదా! లైవ్‌లో చూపియడానికి కొంచెం ఇలా ఒక టేబుల్‌లాగా ఏదన్నా ఉంటే బాగుండనిపిచ్చింది. అది ఒక పర్పస్ అనమాట. చూసారు గదా! కింద మనకి లెగ్స్ కింద ఫ్లోర్‌కి మనకు తగలకుండా చక్కగా ఇచ్చారు. ప్రొటెక్టర్ అవన్నీ గూడా అంటే గీతలు పడకుండా ఇచ్చారనమాట. కిందదొచ్చేసి మనకి స్టీల్ ఐరన్ అనమాట. పైన బోర్డ్ మాత్రం వుడ్‌ది. చాలా బాగుంది. మెత్తగా ఉంది ఇదైతే మాత్రం. పర్లేదని చెప్పొచ్చు. ప్రైస్ ఎక్కువ, తక్కువ అన్న విషయం పక్కన పెడితే, నేనేదైనా ముందు అవసరం అని చూసుకుంటా. సో, మనకు అవసరమైంది అమెజాన్‌లోకెళ్ళి చూసి, అన్నీ కంపేర్ చేసుకొని, కొంచెం ఏది రీజనబుల్ ప్రైస్‌లో ఉంటది, ఏది ఎక్కువ మంది కొన్నారు చూస్తా అనమాట. ఎక్కువ మంది ఏది కొన్నారో అది కూడా చూస్తా. సో, ఇది అనేది ఎక్కువ మంది కొన్నారు. చూసారు కదా! ఐరనింగ్ బోర్డ్ మొత్తానికి ఇలా ఉంది. మీకు ఇది లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.